హలో అందరికీ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చూపిస్తున్నవి ఏంటో తెలుసా అండి? ఇవి పొట్టి తునుకలు అనమాట. సో మటన్ ముక్కలు ఎండలో పెట్టుకున్నవి అనమాట ఇవి. ఎంతమందికి తెలుసండి ఇవి? మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఇలాగా? ఇవైతే పచ్చి మటన్ని బాగా కడిగేసి ఉప్పు, కారం, పసుపు ఈ 3 మాత్రమే బాగా కలిపి ఎండలో ఎండబెడతారండి. బాగా ఎండిపోవాలన్నమాట. వడియాల్లాగా ఎండాలన్నమాట. సో ఇవి బాలింతలకి, కొంచెం హెల్త్ ఏమైనా బాలేకపోయిన వాళ్ళకి, ఇలా ఒకవేళ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిన వాళ్ళకైతే కంపల్సరీగా అయితే పెడతారండి. ఇవైతే ఊరు నుంచి అయితే మా వదిన పంపించింది. ఇప్పుడైతే పప్పు అంచుకి నేను వేయించుతున్నా అనమాట. సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి. కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇంకా ఉప్పు, కారం అసలు ఏం వేయనవసరం లేదు. బాగా రెడ్‌గా వేయించుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్‌లోనే చక్కగా వేగిపోతాయన్నమాట. క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయండి. మనం పప్పు అంచుకి వడియాలు ఎలా నంచుకుంటాం, అలా అయితే ఈ ఒట్టి తినుకలైతే నంచుకోవచ్చు. బావుంటుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చాలా బలం అని చెప్తారు. సేమ్ ఇవే ఒట్టి తునకల్ని మనము కొంచెం సేపు నానబెట్టుకొని మనం కర్రీలాగా కూడా చేసుకోవచ్చండి. అది కూడా బావుంటుంది. ఆహ్, అయితే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఫీడింగ్ మదర్స్ కానీ అలా ఉంటే తప్పకుండా అయితే ఇది ప్రిపేర్ చేసి పెడతారండి. చాలా మంచిదని. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలండి. బాగా క్రిస్పీగా అయితే వస్తాయి ఇవి. సో ఒకవేళ కర్రీ చేసుకోవాలి అని అనుకుంటే ఇట్లా మామూలుగా మనం మటన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలా అయితే చేసుకోవాలి. కాకపోతే బాగా అయితే నానాలన్నమాట ఈ ముక్కలు. ఇవి ఎందుకంటే బాగా డ్రైగా ఉంటాయి కదా! ఒక 2 అవర్స్ అట్లా మనం కర్రీ చేసుకునే ముందైతే నానబెట్టేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ఈ ప్రాసెస్ ఒకవేళ మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, మరి ఇవి ఏ ప్రాంతం స్పెషలో కమెంట్ చేయండి. బాయ్ అండి.